వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వందల ఇళ్ళు కట్టి ఉన్నాయి, చెట్లు మొరిసినాయి, పాములు తిరుగుతున్నాయి. ఒక్కొక్క దగ్గర అయితే ఉన్న గ్రిల్లన్నీ ఎత్తుకపోయారు, దర్వాజాలు లేవు, ఏమి లేవు. ఎందుకు ఈ ఆలస్యం? ఎవరి కోసం? ఇక ఇదే ఖానాపూర్లో కాలువల్లో ఈ పక్క పొంటి గీడికి కిలోమీటర్ లేదు. గత వర్షాకాలంలో నేను పోయి చూసిన ప్రాంతం, గుడిసెల్లో తాటిపత్రులు కప్పుకొని. ఇక గిడ బోర్గంలో చెప్తాను నేను, ఇప్పుడు మీరు అందరూ కూడా పోతే చూస్తారు. ఆడ చింత చెట్ల కింద తాటిపత్రులు లేకుండా కూడా వర్షం పడితే వాళ్ళని ఇంటి కింద గూళ్ళ సంద్ర కింద నిలబడి మనుషులు ఇయ్యాల కూడా ఆడున్నారు. మరి గసుంటోళ్ళ కన్నా ఇల్లు ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరో నేను అడుగుతున్నాను. ఇవాళ నేను జిల్లా యంత్రాంగం చెప్తున్నాను, మేము చేసిన పాపం ఏంది, ఈ ప్రాంతం ప్రజలు చేసిన పాపం ఏంది? ఎమ్మెల్యేలకు ఓటేసుడా, లేకపోతే జీతాలు తీసుకున్న అధికారులను అడగకపోవడమా? ఇది అడిగేందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ అందరం కలిసి ఇక్కడ విజిట్ పెట్టుకున్నాం. విజిట్లో చూస్తే అది చూసిన తర్వాత అనిపించింది అన్నమాట, కేవలం ఏం జరుగుతుందో తెలుసుకుందామని వస్తే ఈడున్న పరిస్థితి చూసినాక అనిపించింది. నేను జిల్లా యంత్రాంగానికి ఇప్పుడు ఏదైతే 2 గెలిచిన ఎమ్మెల్యేలు, 3 షాడో ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సలహాదారులు, చైర్మన్లు, ఇక ప్రతి గ్రామంలో గలికొక్కున్న కాంగ్రెస్ నాయకుడికి నేను చెప్తున్నా, అలాగే జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వ యంత్రాంగానికి 15 ఆగస్టు లోపల ఈ ఇందూరు జిల్లాలో ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం నిర్మించిందో పిల్లలు పోసిన దగ్గరికి అడికించి అసంపూర్తిగా పనులున్న దగ్గర దాకా 15 ఆగస్టు లోపల కంప్లీట్ చేసి 14 ఆగస్టు రాత్రి 12 గంటల లోపల మీరు వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే 15 ఆగస్టు రోజు వచ్చి ఈయన్నే జాతీయ జెండా ఎగరేసి గరీబోళ్ళందరికీ కూడా, మేము ఏ పార్టీ నాయకులకి ఇయ్యం, ఏ రాజకీయ పార్టీ నాయకులకి ఇయ్యం, ఆ ఊర్లో గరీబోళ్ళు గుడిసున్నోడు ఎవడైతే ఉన్నాడో ఇల్లు లేకుండా కిరాయి కట్టలేక నిజామాబాద్ పట్టణంలో బిక్కుమని ఒకటే రూమ్లో భార్య, భర్త, అన్న, తమ్ముడు, చెల్లెలు అందరూ వాడుకుంటున్నారో వాళ్ళ అసంటోళ్ళందరినీ తీసుకొచ్చి ఈయన్నే జాతీయ జెండా ఎగరేసుకొని ఈయన్నే గృహప్రవేశాలు చేసుకుంటాం మేము. ఆ రోజు ఈ దేశానికి స్వతంత్రంగా వచ్చిన మంచి రోజు వేరేది లేదు. కాబట్టి ఇవ్వాలని కూడా చెప్తున్నా, 14 ఆగస్టు దాకా జూన్లో ఉన్నాం, జూన్ నెల మొత్తం ఉంది. ఇలా జూన్ 6వ తారీఖు, ఇవి 24 రోజులు ఉన్నాయి. అవి ఇంకా మిగతా జూలై 31 రోజు ఉంటుంది. అట్లాగే ఆగస్టు 15 రోజులు ఉంటుంది. అంటే మీకు దగ్గర 70 రోజుల సమయం ఉంది. 70 రోజులల్లా మీరు ఈ ఇండ్లను కేటాయించి, పలానోళ్ళ కేటాయించారు పలానా ఇల్లు అని చెప్పి దాని దగ్గర బోర్డు పెట్టండి. మేము ఎవరికో మధ్యలో తాకలాట పెట్టేందుకు, కొట్టాడ పెట్టేందుకు రాం. కానీ 14 ఆగస్టు రాత్రి తర్వాత 15 ఆగస్టు రోజు మేము అందరం వీడికి వచ్చిన సందర్భంలో కేటాయించకపోతే మాత్రం మేము ఇలా గృహప్రవేశాలు చేస్తాం. దానికి బాధ్యత పూర్తిగా జిల్లా యంత్రాంగానికి, అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులది అని చెప్పి నేను చెప్తున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.